विघ्नध्वान्तनिवारणैकत्तरणीर्विघ्नवाटवी हव्यवाद्विघ्नव्यालकुलस्य मत्तो गरुडो विघ्नेप पञ्चानन विघ्नोत्तुङ्गगिरिप्रभेदेन प्रवर्विघ्नाब्धिकुम्भोद्भवो विघ्नागौगा गणप्रचण्डपवनो विघ्नेश्वर पातु माम् इति श्रीगणपतिवन्दनम्। शुक्लां ब्रह्मविचारसारपरमामाध्यं जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारपहां हस्ते स्फटिकामालिकां च ददतीं पद्मासने संस्थितं वन्दे तां परमेश्वरी भगवतीं बुद्धिप्रदां शारदाम्। वाराणसीपुरपते स्तवनं शिवस्य व्याख्यातमष्टकमिदं पठते मनुष्यः विद्यां श्रियां विपुलसौख्यमनन्तकीर्तिं सम्प्राप्य देहविलये लभते च मोक्षं। विश्वनाथाष्टकमिदं य पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते इति श्रीव्यासमहर्षिप्रणीतं श्रीविश्वनाथाष्टकं सम्पूर्णम्। श्रीरामस्तुति। नमामि भक्तवत्सलं कृपालुशीलकोमलं भजामि ते पदाम्बुजम् अकामिनां स्वधामदं निकामश्यामसुन्दरं भवाम्बुवार्धिमन्दरं प्रफुल्लकञ्जलोचनं मदादिदोषमोचनं। శ్రీ హనుమంతుల వారు సముద్రాన్ని దాటి లంక చేరటం, లంకలో ప్రవేశించటం ఒక బృహత్ కార్యమైతే సీతా అన్వేషణ మరో అనితర సాధ్యమైన మహత్కార్యము. శ్రీ ఆంజనేయ స్వామి ఎంతో నేర్పుతో ఓర్పుతో శ్రద్ధతో నిశితంగా లంకాధీశుని భవనములను, అతని బంధుమిత్రుల భవనములను, క్రీడా భవనములను, పానశాలలను, పుష్పకమును, వనములను శోధించి సాధించలేకపోయానని నిరాశా నిస్పృహలకు లోనై చింతించి తాను మహేంద్రగిరి కడకెలగా వెళ్ళగలగడు, అంగద జాంబవంతాదులకు ఏమని చెప్పగలడు, కిష్కిందకెలా వెళ్ళగలడు, శ్రీరామునికి సుగ్రీవునికి ముఖమెలా చూపగలడు, ఏమని చెప్పగలడు, అలా జరగకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని కృంగిపోయినప్పుడు అశోకవనాన్ని చూడలేదని తలంచి సీతారామ ధ్యానం, దైవ ధ్యానము చేసి అతి త్వరగా అతి జాగ్రత్తగా అశోకవనాన్ని చేరుకొని కడకు సీతమ్మను చూశాడు. కొమ్మల చాటున మాటున ఉండి దశకంఠుడు రావటం, సీతామాతని ప్రలోభ పెట్టడం, భయపెట్టడం చేయటం, సీతామాత దీనమైన స్థితిలో నిశ్చల మనస్సుతో ఉండి రావణుడు తృణప్రాయుడు, పిరికి చర్యకు దొంగవలే పూనుకున్నాడని చెప్పటం, రావణుని ధాన్యమాలి మరలించటం, రావణుడు సీతామాతని నయాన భయాన తన వశమయ్యేటట్టు చేయమని శాసించి మరలి వెళ్ళటం, రాక్షస స్త్రీలు సీతామాతకు రావణుని గురించి గొప్పలు చెప్పటం, నచ్చచెప్పే ప్రయత్నము చేయటం, సీతామాతని భయంకరమైన మాటలతో చేష్టలతో భయపెట్టడం, సీతమ్మ రావణుడు నశిస్తాడని, రావణ పరివారం మట్టిగరుస్తుందని, లంక నాశనం అవుతుందని భవిష్యత్ పరిణామాలు చెప్పటం, మహాపతివ్రతములను స్మరించటం, శ్రీరాముని అనితర పరాక్రమం గుర్తు తెచ్చుకుని ఊరట చెందటం, పిదప శ్రీరామునికి తన ఉనికి ఎవరు చెప్పగలరని జటాయు మరణానికి దుఃఖించటం, పలు పలు విధాలుగా ఆలోచించటం, జీవితంపై విరక్తి చెందటం, తనకెందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని చింతించటం, నిట్టూర్పులిడవటం, ప్రాణత్యాగమే తనకు శరణ్యమని భావించటం శ్రీ హనుమంతుల వారు చూస్తారు. సీతమ్మను కలిసి మాట్లాడే అవకాశం కొరకు ఓపికతో ఎదురు చూడటం మనం చూస్తాము. అప్పుడు నిద్రిస్తున్న జ్ఞానవృద్ధురాలైన త్రిజట తోటి రాక్షస స్త్రీలను మందలించి తనకు వచ్చిన స్వప్నం గురించి, లంకకు రాక్షసులకు రాబోవు కీడు గురించి చెబుతుంది. ఇత్యుక్త సీతయా ఘోరా రాక్షస్య క్రోధమూర్ఛితః కాశ్చిజ్జగ్ముస్తదా ఖ్యాతుం రావణస్య తరస్వినః. ఈ విధముగా సీతాదేవి పలికిన మాటలు విని భీకర రాక్షస స్త్రీలు కోపంతో ఊగిపోయిరి. వారిలో కొందరు బలశాలి అయిన రావణునికి ఈ సంగతులను నివేదించుటకు వెళ్ళిరి. అధ్యేదానిం తవానార్యే సీతాపాపను వినిశ్చయే రాక్షస్యో భక్షయిష్యంతి మాంసమే తదధ్యాదదా సుఖం. దుర్మార్గురాలవైన ఓ సీత, నీ నిర్ణయము అనిశ్చితమైనది. రాక్షస స్త్రీలను
అందరం కలిసి నేడే ఇప్పుడే నీ శరీర మాంసమును తృప్తిగా భక్షించదము. సీతాం తాభిరణార్యాభి దృష్ట్వా సంతర్జితాం తదః రాక్షసీ త్రిజటా వృద్ధాశయన వాక్యమబ్రవీత్. అప్పుడు క్రూరురాలైన రాక్షస స్త్రీలు ఈ విధంగా సీతాదేవిని భయపెట్టుట చూచి అంతవరకు నిద్రించి ఉన్న జ్ఞానవృద్ధురాలు విభీషణుని కూతురైన త్రిజట అను రాక్షసి మేల్కొని ఇట్లు వచించెను. ఇక్కడ మనము విభీషణుని కూతురు గురించి మనం మాట్లాడుకున్నాము. విభీషణుని భార్య శైలేషుడు అన్న గంధర్వుని కూతుడైన సరమ అని సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి. ఆత్మానం కాదతా నార్య న సీతాం భక్షయిష్యదః జనకస్య సుతామిష్టాం స్నుషాం దశరథస్య చ. ఓ దుష్ట స్త్రీలారా, మిమ్మల్ని మీరే తినండి, మిమ్మల్ని మీరే తినండి. ఈమె జనకుని గారాల బిడ్డ దశరథుని కోడలు. మీరు సీతను భక్షింపజాలరు. స్వప్నో హ్యద్యా మయా దృష్టో దారుణో రోమహర్షణః రాక్షసానామభావాయాం భర్తురస్య జయాయ చ. నాకు ఒక కల వచ్చింది. అది మిక్కిలి భయంకరమైనది, గగుర్పాటుని కలిగించినది. రాక్షసులందరి వినాశనమును, సీతాపతి యగు శ్రీరాముని విజయమును సూచించున్నది. కథయస్వ త్వయా దృష్ట్వా స్వప్నో అయం కీదృశో నిశిః తాసాం శ్రుత్వా తు వచనాం రాక్షసీనాం ముఖాచ్యుతం. ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంశ్రితం గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగాం యుక్తాం హంసః సహస్రేణ స్వయమాస్తాయ రాఘవః శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః. ఓ త్రిజట, ఈ రాత్రి నీకు వచ్చిన కల ఎట్టిదో వివరింపుము. ఆ రాక్షస స్త్రీల మాటలను విని త్రిజట ఆ ఉషక్కాలమున తనకు వచ్చిన స్వప్న విశేషముల గూర్చి ఇట్లు వివరింపసాగెను. ఏనుగు దంతములతో నిర్మింపబడి 1000 హంసలను పూల్చిన ఒక దివ్యమైన పల్లకి ఆకాశమున ఇట్లు వచ్చుచుంటను నేను కలలో చూచి తిని. అందు లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు శ్వేతమాల్యాంబరధారి అయి ఆసీనుడై ఉండెను. స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృతః సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థితః రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభాయదః. నేను స్వప్నమున సీతను కూడా చూచి తిని. ఆమె సముద్ర మధ్యమున గల ఒక తెల్లని పర్వతంపై ఆసీనురాలై ఉండెను. ఆమెయు శుభ్రవస్త్రములను ధరించి ఉండెను. సూర్యునికి సూర్యకాంతినికి బేరము లేనట్టు శ్రీరామునకు సీతాదేవినికి గల సాంగత్యము విడదీయరానిది. రాఘవశ్చ మయా దృష్టా చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాసం చచార సహ లక్ష్మణః తతస్థౌ నరసార్దూలై దీప్యమానౌ స్వతేజసః శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్తస్య దంతినః భర్తా పరిగృహీతస్య జానకీ స్కందమాశ్రితః భర్తురంకాసముత్పత్య తత కమలలోచనః చంద్రసూర్యో మనా దృష్ట్వా పానినా పరిమార్జతి తతస్థౌ స్థాభ్యం కుమారాభ్యం ఆస్థితస్య గజోత్తమః సీతయా చ విశాలాక్ష లంకయా ఉపరిస్థితః. తరువాత శ్రీరాముడు పర్వత సదృశమై 4 దంతములు గల ఒక మహాగజంపై ఆరూఢుడై లక్ష్మణునితో కూడి వచ్చుచుంటటను నేను తిలకించి తిని. తమ తేజస్సులతో వెలుగొందుచు తెల్లని పూలమాలను వస్త్రములను ధరించి ఉన్న ఆ నరశ్రేష్ఠులు జానకిని సమీపించిరి. ఆకాశమనందు శ్రీరామచంద్రుడు తాను అధిష్ఠించి ఉన్న ఏనుగును స్థిరముగా నిలిపెను. పిమ్మట పర్వతాగ్రంపైనున్న జానకి
ఆ ఏనుగు యొక్క మూపుపై ఎక్కి శ్రీరాముని ఒడిలోనికి చేరును. రామచంద్ర ప్రభువును జానకిని చేరదీసెను. పిదప ఆ కమలలోచన తన పతి ఒడిలో నుంచి లేచి సూర్యచంద్రులను స్పృశించుచుండుటను నేను చూచితిని. అనంతరము ఆ రామలక్ష్మణులు సీతయు అధిరోహించిన మదుపుటేనుగు లంక పైభాగమున నిలిచెను. ఇక్కడ రెండు విషయాలు: ఒకటి, పర్వత తుల్యమై ఉండటం; రెండు, స్వప్నంలో సూర్యుడిని చంద్రుడిని స్పృశించటం. ఇక్కడ ఆదిత్యమండలం వాచు చంద్రమండలేమేవా స్వప్నే గృహ్ణాతి హస్తాభ్యం రాజ్యం సంప్రాప్నుయాన్ మహత్. స్వప్నంన సూర్యమండలంను కానీ చంద్రమండలం కానీ తన చేతులతో సృజించిన వారికి మహారాజ్యం ప్రాప్తించును. ఆరోహణం గోవృషకుంజరాణం ప్రసాదాశైల గ్రవనస్పతీనాం ధ్రువమర్దలాభం. గజారోహణము శైలాగ్రమునకు చేరుట మున్నగు వాని వలన నిశ్చయంగా సంపదలు లభించును. పాండురర్షభయుక్తేన రదేవేనాష్టయుజా స్వయం ఇహోపయాత కాకుస్థా సీతయా సహ భార్యయా. శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః తతో అన్యత్ర మయా దృష్టో రామः సత్యా పరాక్రమః. లక్ష్మణేన సహా భ్రాతా సీతయా సహ వీర్యవాన్ ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిభం. ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమః. ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణుపరాక్రమః. లక్ష్మణేన సహా భ్రాతా సీతయా సహ భార్యయా. పిదప తెల్లని 8 వృషభులను పూల్చిన రథంపై చేరిన రాముడు శుక్లమాల్యాంబరధరుడై భార్య అయిన సీతతో లక్ష్మణునితో కూడి ఇచ్చటికి విచ్చేసెను. మరియు సాటిలేని పరాక్రమశాలియు మహావీరుడు పురుషోత్తముడు అయిన శ్రీరాముడు పత్ని అయిన సీతతో తమ్ముడైన లక్ష్మణునితో కూడి సూర్యకాంతులను విరజమ్ముతున్న దివ్యమైన పుష్పక విమానమును అధిరోహించి ఉత్తర దిశకి వెళ్ళెను. సీతాలక్ష్మణ సమేతుడైన విష్ణుపరాక్రముడైన శ్రీరాముని ఈ విధంగా స్వప్నంలో దర్శించి తిని. నహి రామో మహాతేజో సఖ్యో జేతుం సురాసురై రాక్షసైర్వాపి చాన్వైర్వా స్వర్గపాప జనైరివ. పాపులు స్వర్గమును చేరజాలనట్లు సురాసురులు కానీ రాక్షసులు కానీ తదితరులు కానీ మహాతేజస్సులైన శ్రీరాముని జయింప సమర్థులు కారు. ఇప్పటిదాకా శ్రీరాముని ఆగమనం గురించి సూచించిన స్వప్నం గురించి చెప్పి ఇకపై రావణుని దుస్థితి గురించి చెప్తుంది. కలలో నేను రావణుని కూడా చూచితిని. రావణశ్చ మయా దృష్టా క్షితౌ తైల సముక్షితః రక్తవాసా పిబన్మత్తా కరవీరకృతస్రజః. విమానాత్ పుష్పకాదాజ్య రావణాపతితో భువిః కృష్యమానా స్త్రియా దృష్టో ముండా కృష్ణాంబర పునః. రథేన కరయుక్తేన రక్తమాల్యానులేపనః పిబం స్థైలం హసన్ రుచ్చన్ భ్రాంతచిత్తాకులేంద్రియః. గర్దభేన యయో శీఘ్రం దక్షిణాదిశమాస్థితః. పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వరః. పతితో అవాక్శిరా భూమౌ గర్దభాత్ భయమోహితః. సాహసోత్థాయ సంభ్రాంతో భయార్తో మదమిహ్వలః. ఉన్మత్త ఇవ దిగ్వాస దుర్వాక్యం ప్రలపన్ బహు. దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం మలపంకం ప్రవిశ్యాసు మగ్నస్తత్ర సరావణః. నూనె పూయబడిన దేహంతో నేలపై పడి ఉన్న రావణుని కూడా నేను చూచి తిని. ఆ రావణుడు ఎర్రని వస్త్రములు ధరించి ఉండెను. త్రాగుచూ మత్తిల్లి ఉండెను. గన్నేరు దండ్లను దాల్చి ఉండెను.
మెడలో గన్నేరు దండలను బలి పశువుకి అలంకరించుట ఆచారం. పుష్పక విమానం నుండి అతడు ఇప్పుడే నేలపై పడిపోయాను. అతడు శిరోముండనము గావించుకొని నల్లని వస్త్రములు ధరించిన వాడై ఒక స్త్రీచే లాగబడుచుండెను. ఎర్రని మాలలను మైపూతలను కలిగి గాడిదలకి గట్టిన రథముపై చేరి ఉండెను. అతడు కలత చెందిన మనస్సుతో పిచ్చివాని వలె నూనెను త్రాగుచు నవ్వుచూ నృత్యము చేయుచు గాడిదల రథంపై దక్షిణ దిక్కుకు త్వరగా వెళ్ళెను. పిమ్మట రాక్షసరాజైన రావణుడు భయవ్యాకులై గాడిదపై నుండి తలక్రిందులుగా భూమిపై పడిపోవుటను చూచితిని. ఆ రావణుడు త్వరగా తొట్టుబడుచూ లేచి భయపీడితై మత్తుశ్చే స్పృహలేని వాడై దిగంబరుడై పిచ్చివాని వలె నోటికి వచ్చినట్లుగా పెక్కు విధములుగా పేలుచుండెను. అతడు దుస్సహమై దుర్గంధభూయిష్టమై భయంకరమైన అంధకారమయమైన నరకం వంటి మలకూపమునందు వెంటనే అందు మునిగిపోయెను. ప్రస్థితో దక్షిణమాసాం ప్రవిష్టో కర్దమం హ్రదం కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమద రక్తవాసిని కాళీ కర్దమలిప్తాంగీ దిశం యాం ప్రకర్షతి ఏవం తత్ర మయా దృష్ట్వా కుంభకర్ణో నిశాచరః. అతడు దక్షిణ దిశకు బయలుదేరిన వాడై బురద మడుగులో ప్రవేశించును. ఒక నల్లని స్త్రీ శరీరమంతను బురద పూసుకొని ఎర్రని వస్త్రములు ధరించి రావణుని మెడకు తాడుగట్టి దక్షిణ దిశకు ఈడ్చుకొని పోవుచుండును. కలలో నేను ఈ దృశ్యమును గాంచి తిని, రాక్షసుడైన కుంభకర్ణుని కూడా నేను అట్లే చూచి తిని. రావణస్య సుతా సర్వే దృష్ట్వా స్థైల సముత్క్షితః వరాహేన దశగ్రీవా సింసుమారేణ చేంద్రజిత్ ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాతో దక్షిణాం దిశం. రావణుని సుతులందరూ నూనెలో మునిగిన దేహములతో కనపడిరి. వరాహంపై రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటిపై కుంభకర్ణుడు దక్షిణ దిశగా సాగిపోయిరి. ఏకస్తత్ర మయా దృష్ట్వా శ్వేతఛత్రో విభీషణః శుక్లమాల్యాంబరధర శుక్లగంధానులేపనః శంఖదుందుభీ నిర్ఘోషై నృత్రగీతైరలంకృతః ఆరుహ్య శైలసంకాసం మేఘస్థనిత నిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణః చతుర్భిః సచివైః శార్దం వైహాయ సముపస్థితః. వారిలో ఒక్క విభీషణుడు మాత్రము తెల్లని గొడుగుతో కనపడెను. అతడు తెల్లని మాలను వస్త్రములు ధరించి ఉండెను. స్వచ్ఛమైన గంధంతో మైభూతలతో ఒప్పుచుండెను. శంఖదుందుభి ధ్వనులతో నృత్య గీతములతో ఆనందించుచుండెను. ఆ విభీషణుడు శైల సదృశమై మేఘగర్జనల వంటి గీంకారమును సలుపుచున్న 4 దంతములు గల దివ్యగజమును ఆరోహించి 4 మంత్రులతో కూడి ఆకాశమున నుండెను. సమాజశ్చ మయా దృష్ట్వా గీతావాద్రిత్ర నిస్వనః పిబతాం రక్తమాల్యానం రాక్షసాం రక్తవాససాం. గీతములను పాడుచు వాద్యత్రయమును మ్రోగించుచున్న రాక్షస సమూహమును కూడా గాంచి తిని వారు మద్యములను సేవించుచుండరి. ఎర్రని పూలదండలను వస్త్రములు ధరించి ఉండరి. లంకా చేయంపురీ రమ్యా సవాజీ రథకుంజరః సాగరే పతితా దృష్ట్వా భగ్నగోపురతోరణః. రమ్యమైన ఈ లంకాపురి అందులు గోపురములు తోరణములు చిన్నాభిన్నములాయను. హయరథ గజబలములతో కూడిన అది సాగరమున పడిపోవుటను చూచి తిని. లంకా దృష్ట్వా మయా స్వప్నే రావణేనాభిరక్షితః దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్వినః. ఇంతవరకును రావణునిచే రక్షింపబడిన ఈ లంక
రాముని దూత అయిన మహాబలశాలి అయిన వానరు ప్రముఖుంచే దగ్ధమైపోవచ్చున్నట్లు స్వప్నమునుగాంచి తిని. మనం ఇక్కడ చూడవలసింది ఆ మహాజ్ఞాని అయిన త్రిజటాదేవి స్వప్నంన శ్రీరామచంద్రుణ్ణి చూడటం ఎంత విశేషమో కదా. ఎంత స్వామి అనుగ్రహం ఉందో ఆమెకి. మరి ఆ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవి ఉత్తర దిక్కున పోయినట్లు ఐశ్వర్యాభివృద్ధికి, రాజ్యలబ్ధికి సూచిస్తుంది. రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు దక్షిణ దిశకు ఈడ్చుకుపోవటం, అది వాళ్ళు యమద్వారం వైపు వాళ్ళు వెళ్ళటాన్ని సూచిస్తుంది. తర్వాత అప్పటి వరకు ఆ త్రిజట శ్రీరామచంద్రుణ్ణి చూడలేదు, హనుమంతుల వారిని కూడా చూడలేదు, హనుమంతుల వారిని ఇప్పుడే చూడదు కూడా. అయినప్పటికీ కూడా ఈ హనుమంతుల వారిని కూడా చూసింది ఎంత భాగ్యమో కదా. పిత్వా తైలం ప్రనృత్తాశ్చ ప్రహస్యంచో మహస్వనా లంకాయాం భస్మరూక్షాయాం ప్రవిష్టా రాక్షస స్త్రియా. రాక్షస స్త్రీలందరూ తైలమును తాగుచు హహహా అని వెకిలిగా నవ్వుచు, బిగ్గరగా అరచుచు బుగ్గి అయి భయంకరంగా నున్న లంకలో గంతులు వేయుచుండిరి. కుంభకర్ణాదయశ్చేమే సర్వే రాక్షసపుంగవః రక్తం నివసనం గృహ్య ప్రవిష్టా గోమయ హృదే. కుంభకర్ణుడు మొదలుగు ఈ రాక్షసులందరూ మాసిన వస్త్రములు ధరించి ఆవు పేడ మడుగులో ప్రవేశించిరి. ఇంకను ఆ త్రిజట రాక్షస్త్రీలతో ఇట్లు పలకదొడిగెను. అపగచ్చత్త నశ్యద్వం సీతామాప సరాగవః ఘాతయేత్ పరమామర్షి సర్వై సార్ధం హి రాక్షసై ప్రియాం బహుమతాం భార్యాం వనమాసామనువ్రతాం భర్షితాం తర్జితాం వాపి నానుమస్యంతి రాఘవః. ఇక్కడి నుండి దూరంగా కనపడకుండా తొలగిపొండు. శ్రీరాముడు సీతాదేవిని పొందితీరును. క్రుద్ధుడైన ఆ రాముడు రావణాది రాక్షసులతో పాటు మిమ్ము కూడా హతమార్చివేయును. శ్రీరామునకు సీతాదేవి భయప్రాణము. ఆమె వనమాసమున ఆపత్కాలమునందు ఆయనకు తోడుగా దీక్షను కొనసాగించుచున్న సాధ్వి. ప్రేమకు ప్రతిరూపమైన తన భార్యను ఎవరైనా తిట్టినను భయపెట్టినను కూడా అతడు ఏమాత్రం సహింపడు. తదలం క్రూరవాక్వైర్య స్వాంతమేవాభిధీయతాం అభియాచామ వైదేహీం ఏతద్దిమరోచతే. మీ క్రూరవచనములు ఇంక చాలింపుడు, చాలు ఇంకా. ఆమెతో మృదువుగా మాట్లాడుడు. సీతాదేవిని శరణు వేడుదము, ఇది నాకు యుక్తంగా తోచుచున్నది. యస్యామేవం విదస్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే సా దుఃఖైర్వివిధైర్ముక్త ప్రియం ప్రాప్నోతనుత్తమం. ఏ స్త్రీ అయినను దుఃఖమునకు లోనయుండగా ఈ విధంగా కలవచ్చినచో ఆమె దుఃఖముల నుండి విముక్తురాలై సర్వోత్కృష్టుడైన తన ప్రియుని పొందగలదు. ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజః అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఓ రక్కసులారా, జనకసుతయైన ఈ సీతాదేవికి నమస్కరించిన మాత్రమననే ఆమె ప్రసన్నురాలగును. ఈ గొప్ప ఆపద నుండి మనలను రక్షించుటకు దయామయురాలైన ఈమెయే సమర్థురాలు. ఛాయా వైగుణ్యమాత్రం తు శంకే దుఃఖముపస్థితం అదుకర్హామిమాం దైవీం వైహాయ సుమపుస్థితం. ఈమె శ్రీరామునితో కూడి విమానమును అధిష్ఠించినట్లు నేను స్వప్నమును గాంచి తిని. ఇది ఈమెకు శుభసూచకము. ఇట్టి శుభలక్షణములను బట్టి ఈ సీతాదేవి దివ్యసుఖములకే అర్హురాలు. ఇప్పుడు కనబడుచున్న ఈ దుఃఖములు కేవలము ఛాయామాత్రములే, యథార్థములు ఏమాత్రమును కావు. ఈ దుఃఖములు తాత్కాలికములే. ఈ మబ్బులు వీడగానే
ఆమెకు రాజ్యలాభము తథ్యము. అర్ధసిద్ధిం తు వైదేహ్యా పశ్యామ్యహముపస్థితం రాక్షసేంద్ర వినాశం చ విజయం రాఘవస్య చ. నా స్వప్నమున విమాన దర్శనము అగుటను బట్టి అతి త్వరలో సీతాదేవికి మనోరథ సిద్ధియు, రావణునికి వినాశనము, శ్రీరామునికి విజయము తప్పక కలిగి తీరునని నాకు తోచుచున్నది. నిమిత్తభూతమేతత్తు శ్రోతమస్యా మహత్ప్రియం దృశ్యతే చ స్ఫురచ్చక్షు పద్మపత్రమివాయతం. పద్మపత్రముల వలె విశాలమైన ఈమె ఎడమ కన్ను అదురుట ఒక శుభసూచకము. దీనిని బట్టి త్వరలోనే ఈమె ఒక శుభవార్త వినబోచున్నని ఇది సూచించుచున్నది. ఈషచ్చ హృషితో వాస్యాదక్షిణాయ హ్యదక్షిణ ఆకస్మదేవా వైదేహ్యా బహూరేక ప్రకంపతే. మృదు స్వభావము గల ఈ సీతాదేవి యొక్క ఎడమ భుజం గగురుపాటుతో స్వల్పంగా అదురుచున్నది. ఆమెకు ఇదియును ఒక శుభసూచకము. పక్షీ చ శాఖానిలయం ప్రవిష్టః పునశ్చోత్తమ సాంత్వవాదీ సుస్వాగతం వాచముదీరసయామాసయాన పునశ్చోదయతీవా హృష్టా. ఒక పక్షి చెట్టు కొమ్మపై నున్న గూటిలో ప్రవేశించి మాటి మాటికి మధురంగా కూయిచున్నది. ఆ కూజితము, సీతా నీవు భయపడకము, శ్రీరాముడు నీ ఎదుటనే ఉన్నాడు, ఆయనకు స్వాగతము సుస్వాగతము అని స్వాగత వచనములు పలుకుము అని ఊరడించుచు సంతోషంతో సీతాదేవికి ఉత్సాహమును కలిగించుచున్నట్లున్నది. తతస్సా హ్రీమతీ బాల భర్తుర్విజయా హర్షితః అవోచద్యది తద్దత్యం భవేయం శరణం హివ. పిమ్మట సీతాదేవి తన భర్తకు విజయం సిద్ధించునని ఎరింగి సంతసించి స్త్రీకి సహజాలంకారమైన బిడియముతో ఇట్లనెను. త్రిజట చెప్పిన స్వప్న విశేషములు నిజమైనచో మీ అందరికీ శరణమును ఒసగెదను. ఆ తల్లి వారికి చెప్పిన అభయవాక్యము ఎలా నెరవేరుతుందో మళ్ళీ మనం చూస్తాము. త్రిజట ఎంత చెప్పినా కూడా అంతకుముందు రావణాసురుడు సీతాదేవిని బెదిరించటం, రాక్షస స్త్రీలు ఆమెని బెదిరించటం, ఇంకా 2 నెలల గడువు మాత్రమే ఉండటం, వాటి వల్ల సీతాదేవి విలపించుచు ప్రాణపరిత్యాగమునకు సిద్ధపడుతుంది. అది ఎలా అంటే, సా రాక్షసీ మధ్యగతా చ బీరు వాగ్భిర్భృశం బ్రావణతార్జితా చ కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేన కన్యా విలలాప సీత. భయస్వభావయైన సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య దిక్కుతోచనిదై విలవిలలాడుచుండెను. పైగా ఆమెను రావణుడు కర్ణకఠోరములైన తన మాటలతో మిక్కిలి బెదిరించెను. అట్టి స్థితిలో ఆమె అడవి మధ్యలో ఒంటరిగా విడిచబెట్టి బిక్కుమనుచున్న అమాయక బాలిక వలె విలపించెను. దుఃఖం బతేదం మమ దుఃఖితాయ మాసౌ చిరాయాది గమిష్యతౌ ద్వౌ బద్ధస్య వద్యస్య తథా నిశాంతే రాజాపరాధాదివా తస్కరస్య. అయ్యో, చిరకాలం నుండి దుఃఖంలో మునిగిన నాకు రావణుడు ఇచ్చిన 2 మాసముల గడువు త్వరలోనే ముగియుచున్నది. రాజాపరాధం వలన బద్దుటై ఉరిశిక్షపడి వేకువజామునే వధింపబడుచున్న దొంగ స్థితి వలనే ఇప్పుడు నా స్థితి ఉన్నది. తరస్వినో ధారయిత మృగస్య సత్వేన రూపం మనుజేంద్రపుత్రౌ నూనం విశస్తౌ మమ కారణాత్తో సింహర్షభౌ ద్వావిధౌ విద్యుతేన. బలశాలురు రాజకుమారులు అయిన రామలక్ష్మణులు మృగరూపమును ధరించిన ఒక ప్రాణి చేత పిడుగుపాటుచే 2 సింహముల వలె నిజంగా ఆకారములుగా ఆపదల పాలైరి. అంటే మారీచుడు
మృగరూపంలో ఉన్నది ఆ సీతాదేవికి తెలియదు. అయితే ఆ మృగరూపంలో వెళ్ళటం వల్ల కదా ఇలా అంతా జరిగిందని ఇప్పుడు తలుచుకుంటుంది. నూనం సకాలో మృగరాపదారి మామల్పభాగ్యం లులుబే తదానీం యత్రార్యపుత్రం విససర్జమూఢా రామానుజం లక్ష్మణపూర్వజం చ. వాస్తవముగా ఆ కాలపురుషుడే మృగరూపమును దాల్చి అల్పభాగ్యనైన నన్ను అప్పుడు ప్రలోభపెట్టెను. అందువలన మూర్ఖురాలైన నేను ఆ మృగమును తీసుకురమ్మని ముందుగా పూజ్యుడైన శ్రీరాముని పిమ్మట లక్ష్మణుని పంపితిని. హా రామ సత్యవ్రత దీర్ఘబాహో హా పూర్ణచంద్ర ప్రతిమానవక్త్ర హా జీవలోకస్య హితప్రియశ్చ వధ్యాం నమాం వేత్సి రాక్షసానాం. ఓ రామా, నీవు సత్యవ్రతుడవు, దీర్ఘబాహుడవు, నిండు చంద్రుని బోలు ముఖవర్చస్సు గలవాడువు. నీవు సకల ప్రాణులకు హితైషివి, ప్రియతముడవు. నీ భార్యనైన నన్ను రాక్షసులు వధింపబోచున్నారు, నీవెరుగవా? అనన్య దైవత్వమిమామియం క్షమా చ భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్వినమానుషానం. నిన్నే పరమ దైవముగా అనన్య భక్తితో సేవించుచుంటుని. నీ దర్శన భాగ్యం కలుగునను ఆశతో రాక్షసులు పెట్టు నానా బాధలను ఓర్పుతో సహించుచుంటుని. కటిక నేలపై శయనించుచుంటుని. నియమపూర్వకంగా ధర్మమును ఆచరించుచుంటుని. పాతివ్రత్యంతో మనుగడ సాగించుచుంటుని. ఇవి అన్నీను కృతజ్ఞులకు మానవులు నర్చిన ఉపకారముల వలె నిష్ఫలములవుచున్నవి. అహం తూ రామత్వయి జాతకామ చిరం వినాశాయ నిబద్ధభావా మోగం చరిత్వాద తపోవ్రతం చ త్యక్ష్యామి దిక్ జీవితమల్పభాగ్య. ఓ రామ, నేనైతే నీయందే అనురక్తురాలను, చిరకాలం నీయందే బద్ధానురాగునగుట వలన ఈ రాక్షసులచే మడియుటకు కూడా లెక్క చేయలేదు. నిన్ను చేరజాలని నా ధర్మాచరణమును, నా తపస్సు, పాతివ్రత్య జీవనము అన్నీ వ్యర్థములైనవి. నా జీవితమునే త్యజించును. ఛీ, నేను దురదృష్టవంతురాలను. సా జీవితం క్షిప్రమహం త్యజేయం విషేణ శస్త్రేణ సితేన వాపి విషస్య దాతా నహిమే అస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేస్మని రాక్షసస్య. నేను విషభక్షణము చేసి గాని వాడి అయిన శస్త్రంచే కానీ నా జీవితంను వెంటనే చాలించదను. కానీ ఈ రాక్షస నివాసమును నాకు విషమిచ్చువాను వారు కానీ శస్త్రమునిచ్చడి వారు కానీ కనబడుటలేదు. శోకాభితప్త బహుదా విచింత్య సీతాదవేన్యుద్గ్రదనం గృహీత్వా ఉద్బధ్య వేన్యుద్గ్రదనేన శీఘ్రం అహం గమిష్యామి యమస్య మూలం. శోకాకులైన సీతాదేవి పరిపరి విధములుగా ఆలోచించినదై తన జడనయే ఉచ్చుగా చేసుకొనెను. పిమ్మట నేను ఈ జడతో ఉరివేసుకొని శీఘ్రంగా యమసదనమునకు చేరదను ఆమె నిర్ణయించుకొను. ఉపస్థితా సా మృదు సర్వగాత్రీ సకాం గృహీత్వా దనగస్య తస్యాస్తు రామం ప్రవిచింత్య యత్యా రామానుజం స్వం చ కులం శుభాంగ్యా. శోకానిమిత్తాని తదా బహూని ధైర్యార్జితాని ప్రవరాని లోకే ప్రాదుర్నిమిత్తాని తదా బభూవు పురాపి సిద్ధ్యానుపలిక్షితాని. సుకుమారి అయిన సీతాదేవి చెట్టు కొమ్మని పట్టుకొని నిలబడెను. అనంతరం ఆమె శ్రీరాముని, లక్ష్మణుని తన వంశమును స్మరింపసాగెను. ఇంతలో శుభాంగి అయిన ఆమెకు శోకమును తొలగించి ధైర్యమును గూర్చున్నవి, సత్ఫలదాయకములుగా లోకప్రసిద్ధములైనవి శ్రీరాముని ఆగమను సూచించు
సూచించుచు లోగడ కనపడిన పెక్కు శుభశకనములు మరల గోచరించెను. ఆ శుభశకనములు చూడండి. తదాగతాం తాం వదితామనిందితాం వ్యపేత హర్షాం పరదీనమానసాం శుభాం నిమిత్తాని శుభాని బేజిరే నరాం శ్రియా జుష్టమివోపజీవినః. ఆ విధంగా ప్రాణత్యాగమునకు సిద్ధమై వెదచెందుచున్నట్టిది దోషిరహితయు సంతోషము లేనిదై దైన్యంతోనున్నట్టిది అయిన ఆ శుభాంగిని భాగ్యశాలికి ఆశ్రితులు చేరినట్లు శుభశకనములు చేరెను. తస్యా శుభం వామమరాళపక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లాం ప్రాస్పందతైకం నయనం సుకేస్య మీనాహతం పద్మమివాభితామ్రం. కేశ సౌందర్యంతో ఒప్పుచున్న ఆ సీతాదేవి నేత్రములు వంకర తిరిగిన రెప్పల వెంట్రుకలతో మనోహరంగా ఉండెను. అవి శుభకరములై విశాలములై తెలుపు నలుపు కంటిపాపలతో విలసిల్లుచుండెను. వాటిలో వామనేత్రము చేప తాకిడికి కెందామరవలే అదెరెను. భుజశ్చార్వంచీ తపీన వృత్వా పరార్ధ్య కాలాగరు చందనార్హ అనుత్తమేనాద్యుషిత ప్రియేణ చిరేణ వామస్సమవేపతాసు. సీతాదేవి ఎడమ భుజము మిక్కిలి అందమైనది, అది గుండ్రంగా పరిపుష్టమైనది, శ్రేష్టమైన అగరు చందనములు పూసుకొనుటకు అర్హమైనది, సర్వశ్రేష్ఠుడైన శ్రీరామునకు చాలా కాలం తలగడగా ఉన్నట్టిది. అట్టి వామభుజము కూడా అదిరెను. గజేంద్రహస్త ప్రతిమశ్చపీన తయోర్దయోస్సం హతాయోస్సుజాత ప్రస్పందమానా పునరూరురస్య రామం పురస్తాత్ స్థితమాచక్షే. పొందికగా చక్కగా చేరి ఉన్న ఆమె రెండు ఊరువులలో ఎడమ తొడ చెలించెను. అది ఏనుగు తొండంతో సమానమై పరిపుష్టంగా సుందరంగా ఉప్పుచుండును. ఆ ఊరువు యొక్క స్పందన రాముడు ఎదురుగా ఉన్నట్లు సూచించుచున్నది. సావీత శోకా వ్యపనీత తంద్రీ శాంతజ్వరా హర్ష నివృద్ధ సత్వా అశోభసార్యా వదనేన శుక్లే సీతాంశునా రాత్రిరివోదితేన. పూజ్యురాలైన సీతాదేవి శోకము దూరమాయెను, ఆందోళన తొలగిపోయెను, మనస్తాపం శాంతించెను, మనస్సు సంతుష్టమై వికసించెను. అట్టి సీతాదేవి ముఖము చంద్రోదయముతో ప్రకాశించుచు శుక్లపక్ష రాత్రి వలె శోభిల్లెను. శ్రీ హనుమంతుల వారు చూస్తుండగా లంకేశుడు సీతాదేవితో అనునయంగా మాట్లాడడం, కఠోరంగా భయపెట్టడం జరిగింది. అలాగే రాక్షస స్త్రీలు నచ్చచెప్పే ప్రయత్నం చేయటం, వారి కళ్ళతో చూపులతో చేష్టలతో హావభావాలతో బెదిరించడం, భీతి గొల్పించడం చూశాము. మహాసాధ్వి త్రిజట స్వప్నంలో రామలక్ష్మణులను సలక్షణంగా చూడటం, సీతాదేవిని రక్షించినట్టు చూడటం, రావణాదులు మట్టి కరిచినట్లు ఒక వానరం లంకని నాశనమునొచ్చినట్లు చూసింది. నలుగురు సచివులతో విభీషణుని కూడా స్వప్నంలో చూసినట్లు చెప్పింది. సంతోషకరమైన విషయాలే త్రిజట చెప్పినప్పటికీ రావణాసురుడు రక్కసి స్త్రీలు బెదిరించటం వలన ఇంతకాలం శ్రీరాములు వారు రాకపోవటం, శ్రీరామునికి దూరమైనప్పటి పరిస్థితుల వలన సీతామాతను చెరబట్టిన విషయం చెప్పగల జటాయువు దైన్యస్థితిలో కాళ్ళు రెక్కలు ఖండింపబడి రక్తసిక్తమై పడిపోవుట, కేవలం 2 మాసముల గడువు మాత్రమే ఉండుట వలన ప్రాణత్యాగమే తనకి మార్గమన్న పరిస్థితిలో త్రిజట స్వప్నంలో దర్శించి చెప్పిన శుభసూచనలు నిజమగుట వలన సీతాదేవికి సత్ఫల సూచనలు గోచరించి తన నిర్ణయం నుంచి మరలించాయి. మనోవేదన తగ్గింది, శోకము దూరమైంది, శాంతిపై ఆశ కలిగింది. ఇవన్నీ చూస్తున్న శ్రీ హనుమానుల వారికి తాను సీతాదేవిని చూడటమే కాకుండా మాట్లాడవలసిన, నమ్మించవలసిన రామ సందేశం సీతమ్మకి, సీతమ్మ సందేశం రామయ్యకి చేర్చవలసిన గురుతరమైన బాధ్యత రాక్షసుల సమక్షంలో మాయలు అసామాన్యం కాదు కాబట్టి దూత కర్తవ్యం బాగా ఎరిగినవాడు కాబట్టి అట్టి సంక్లిష్ట పరిస్థితిలో తొందరపాటు కార్యవైఫల్యం తెస్తుంది.
అనూహ్యమైన విషమ పరిస్థితులకి దారి తీయవచ్చు. కాబట్టి ఓర్పు, సంయమనం, నిరీక్షణ తప్పవని ఎంతో చక్కగా తెలిసినవాడు అగుట వలన అనువగు సమయము పరిస్థితుల కొరకు అప్రమత్తంతో, వివేకంతో, విచక్షణతో, నిగ్రహాయుత నిరీక్షణతో కార్యాచరణ, కార్యదక్షత గురించి ఆలోచిస్తాడు. అది ఎలా ఉంటుందన్నది తదుపరి ఆడియోలో చూస్తాము. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.